ప్రస్తుత కథానాయకుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం ప్రమోషన్ వర్క్లో ఉన్నాడు. దీంతో పాటు చరణ్ తన తదుపరి చిత్రం చిత్రీకరణకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ నెల 22 నుంచి మైసూర్లో ఆయన తాజా చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు జానా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా గతంలో రెహమాన్కు ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ సోమవారం కడప దర్గాను సందర్శించాడు. ఈ మేరకు ఆయన కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ దర్గాకు రెహమాన్ ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జరిగే ముషాయిరా గజల్ ఈవెంట్కు చరణ్ను తీసుకొస్తానని ఆయన అక్కడి వాళ్లకు మాటిచ్చారట. సలాం, అందరికి సలాం, అందరికి నమస్కారం. ఇండియాలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దర్గా ఈ వేడుకలు ఇంతమంది వస్తారు అనుకోండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చినది. థ్యాంక్ యూ. నేను బహుశా 12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. చాలా ముఖ్యమైన సినిమా. ఎలాగైనా నా కెరీర్కి చాలా ఉపయోగపడే సినిమా. మీ అందరికీ తెలిసిన మగధీరప్పుడు రిలీజ్కి ఒక్కరోజు एक दिन पहले मैं इधर आया था और उनके ब्लेसिंग्स किया. దాని తర్వాత దర్గాకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇవాళ 80th సంవత్సరం సెలబ్రేషన్ ఈ ఊరిలో వచ్చాను. పిలిచినందుకు చాలా ఆనందపడతాను. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాధిపతిగా ఉన్నారు. ముఖ్యమైన మాటలు చెప్పాలి. బహుశా ఎక్కడ జరగలేదు. పెళ్లి వారు 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మాలిక్ గారు ఇక్కడ ఉన్నారు. 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎదుర్కొన్నారు. సో ఇలాంటి అదృష్టం వారిని కలిసి అదృష్టం తెలిసినందుకు కలిగినందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేనే కాదు, నాన్నగారు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. ఎవరెవరు వచ్చారో ఎప్పుడు తిరిగి చూడలేదు. అదృష్టం కలిగిన మరొకసారి మనందరికీ థ్యాంక్స్ చెప్తూ నాకు ఇక్కడ పిలిచినందుకు మాలిక్ గారికి మరొకసారి థ్యాంక్స్. ఏంటంటే ఈ రిక్వెస్ట్ మాలిక్ గారి దగ్గరికి నాకు ఆయన 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. బట్ బుచ్చిబాబు సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు, మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి చరణ్ ఏం చేస్తావు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 నెలల మాట ఇచ్చాను. సో సబ్రిమల అయ్యేప్పటికీ ఆ మాట చాలా ముఖ్యమైన వచ్చాను. డబుల్ బ్లెస్సింగ్స్, ఒకసారి రాయల్ స్వామి అల్లా బ్లెస్సింగ్స్ ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.